హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామకృష్ణ వ్లాగ్స్. హోల్డ్ ఆన్, ఏంటి రామకృష్ణ వ్లాగ్స్ అంటున్నారా? ఎప్పుడు రైడ్ విత్ రామకృష్ణ అనేవాడిని, ఒక్కసారిగా రామకృష్ణ వ్లాగ్స్ అని ఎందుకన్నానో మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్ లెంత్ చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలుసు, ఈ రైడ్ విత్ రామకృష్ణ ఛానల్ స్టార్ట్ చేయకముందు నాకైతే ఇంకొక ఛానల్ అయితే ఉంది. సో ఈ ఛానల్ కంటే ముందు 5 years బ్యాక్ నాకైతే ఇంకొక ఛానల్ ఉంది, ఇదే అనమాట రామకృష్ణ వ్లాగ్స్. సో ఆ ఛానల్కి ఏమైందనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నేను చెప్పేది కనుక మీరు నమ్మకపోతే నా ఛానల్లో 1K అయిన సందర్భంగా నేనైతే లైవ్ వీడియో అయితే ఒకటి ఉంటుంది, అది చూడండి. నేను ఇక్కడ పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను. అండ్ ఈ ఛానల్ నాకు ఎలా వెనక్కి వచ్చింది అనేది ఈ విషయం నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఓకే, ఛానల్ 5 years అగో పోయినప్పుడు నేను పెద్ద యూట్యూబర్స్ని కాంటాక్ట్ అయ్యాను. అన్న నా ఛానల్ ఇలా పోయింది, ఏం చేస్తానో నాకు తెలియదు, ఇట్లా అంటే వాళ్ళు ఒక అతను, నేను పేరు మెన్షన్ చేయను, ఒక అతను ఏమన్నాడంటే, బ్రో గూగుల్కి అప్పీల్ చేసుకో, దానికి అప్పీల్ చేసుకో, ఆ ఫామ్ వస్తుంది, అప్పీల్ అయితే నీ ఛానల్ వెనక్కి వస్తుంది, లేదంటే లేదు అని చెప్పారు. సరే అని నేను 2-3 times చేశాను. 2-3 times చేసిన తర్వాత స్టిల్ నాకు అదే వాళ్ళ నుంచి అయితే నో రెస్పాన్స్. అండ్ ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి నాకు యూట్యూబ్ యాక్సెస్ అనేది లేదు. స్టిల్ 5 years నుంచి నాకు యూట్యూబ్ యాక్సెస్ లేదు. సో సర్లే, ఇంకా అది రాదనుకొని నేను ఈ రైడ్ విత్ రామకృష్ణలోకి స్విచ్ అయిపోయాను. సో అయితే 4 months అగో, అంటే లైక్ ఆగస్ట్లో ఎందుకో ఒకసారి రైడ్ విత్ రామకృష్ణ ఛానల్ అనలిటిక్స్ చూద్దామని నా మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేశాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది, రామకృష్ణ నాది మెయిల్ ఐడికి చూపిస్తుంది. ఇదేంటి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇందులో చూపిస్తుంది ఏంటని దాన్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఒక పాపప్ మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే, మీరు నిజంగానే మీ ఛానల్, ఆ పాపప్ మెసేజ్లో ఏముందంటే, జెన్యున్గా మీరు మీ ఛానల్ టర్మినేట్ అవ్వలేదని మీరు అనుకుంటే దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యువర్ అప్పీల్ అని నాకైతే ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. సరే, ఎన్నెన్నో ట్రై చేసాం, ఇది ట్రై చేద్దామని అక్కడ అప్పీల్ అని ఆ బటన్ ఉంటే నేను ఆ బటన్ని క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేశాను, సర్లే ఏముంది, ఇంకా ఫోన్ పెట్టేసి నేను మామూలుగా అట్లా బయటికి వెళ్ళాను. అప్పీల్ అని బటన్ ఉందన్నమాట, ఆ బటన్ని క్లిక్ చేసి నేను ఇంకా ఫోన్ మర్చిపోయాను. ఈవినింగ్ అవ్వగానే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి, అరే మామ నీది పాత ఛానల్ వచ్చినట్టుంది, ఒకసారి చూడని వాడు నాకు కాల్ చేశాడు. సరే అని ఓపెన్ చేస్తే నా ఛానల్ వెనక్కి వచ్చింది. ఐ వాజ్ షాక్, ఓ మై గాడ్ ఇట్లా అయిందా. సరే, తర్వాత నేను యూట్యూబ్ పాలసీస్, అప్పుడు 5 years అగో పాలసీస్ వేరు, ఇప్పుడున్న యూట్యూబ్ పాలసీస్ వేరు. ఇప్పుడున్న పాలసీస్ ప్రకారం నా ఛానల్ ఉండేది, అప్పుడున్న పాలసీస్ వల్ల నా ఛానల్ పోయింది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ మీకు కూడా అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నాకు ఆ మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను ఎలా చేశానని. ఇన్ కేస్ అవ్వకపోతే తర్వాత స్టెప్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో నా ఛానల్ వెనక్కి వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అదర్ హ్యాండ్ ఏంటంటే, అప్పుడు 1000 subscribers అయ్యింది అండ్ 5000 hours వాచ్ టైం అయింది. సో 5 years కదా, ఇప్పుడున్న పాలసీ ప్రకారం ఎవ్రీ ఇయర్ మీరైతే 4000 వాచ్ అవర్స్ అనేది మెయింటైన్ చేయాలి. 5 years నుంచి మెయింటైన్ లేక 0 వాచ్ అవర్స్ వచ్చింది. అండ్ నాకైతే 972 subscribers అయితే నా ఛానల్ వెనక్కి వచ్చింది. సో ఇంక ఇప్పుడు నుంచి ఈ ఛానల్ని చిన్నగా వీడియోస్ అప్లోడ్ చేస్తా, పుష్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ ఆ వీడియోస్ పెడతానంటే, డైలీ వ్లాగ్స్, ఏదన్నా ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్స్, అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏదన్నా జాబ్ రిలేటెడ్ అప్డేట్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని 1000 subscribers అండ్ 4000 hours వాచ్ టైం అయితే కంప్లీట్ అయ్యి మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయితే నేనైతే మీకు వండర్ఫుల్ వీడియోస్ అయితే నేను మీకు మీ అందరికీ తెలుసు, రామకృష్ణ వ్లాగ్స్ మన ఛానలే, రైడ్ విత్ రామకృష్ణ మన ఛానలే. రైడ్ విత్ రామకృష్ణలో ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది మ్యాక్సిమం. అండ్ మనకి ఇంకొక ఛానల్ ఉంది, తెలుగు క్యాంపర్ ఏంటంటే డెడికేటెడ్ టు క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్. సో ఈ 2 కేటగిరీకి సంబంధించిన ట్రెక్కింగ్
కంప్లీట్గా అది తెలుగు క్యాంపర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ఛానల్ మానిటైజేషన్ అవుతుందో నేను అవుట్పుట్ అనేది 100% ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను 9 to 5 కార్పొరేట్ జాబ్లో ఉన్నాను. సో వీడియోస్ కొంచెం డిలే అవుతాయి, బట్ నేనైతే ఎవ్రీ వీక్ 2 వీడియోస్ వచ్చేటట్టయితే నేనైతే ప్లాన్ చేసుకుంటున్నా. సో ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. సో నేను మీ నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే వెనక్కి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ.